హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదాగా సంథింగ్. ఈ వీడియోలో మీరు చిగురు పచ్చడి చూడబోతున్నారు. కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, చిగురు, బుడమిత్తనాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ముందుగా బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత మరొక బాండీలో బుడమిత్తనాలను కూడా వేపుకోవాలి బాగా. అవి వేగిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేయాలండి. వాటిని బాగా వేగనివ్వాలి. తర్వాత చిగురును కూడా యాడ్ చేయాలి. కొంచెం వేగిన తర్వాత నీరు యాడ్ చేయాలి. అవి బాగా ఉడకాలండి. సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఎండుమిరపకాయలలోనే. వేయించిన వాటినన్నీ కలిపి జార్లో వేసుకుంటున్నాను. ఎందుకు స్పూన్తోనే పడవు రాదా? నీళ్లు పడనీయకుండా తీసుకో. అంతే, నీళ్ళు పడనీయకుండానే వేసేసుకో అంతా. ఆయిల్ మేము కొంచెం కారం తక్కువైంటే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి అందులో కారం పొడి యాడ్ చేసి మళ్ళీ ఈ పచ్చడిలో కలుపుతున్నామండి. చింతాకు మాది బాగా పుల్లగా ఉంది. నేను వేసిన ఎండుమిరపకాయలు సరిపోలేదు, అందుకని మళ్ళీ ఇలా చేస్తున్నాను. ఎంతో రుచిగా ఉండే చిగురు పచ్చడి రెడీ అయిందండి. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.